అందరికీ నమస్కారం. జీవితంలో కొన్ని ముఖ్య విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అలాంటి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి, బ్రతికితే సమాజం గౌరవించాలి, చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. ఇదే నిజమైన జీవితం. ప్రతి మనిషిలోనూ 3 రూపాలు ఉంటాయి. మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు. రెండవ రూపం కుటుంబానికి, ప్రాణ స్నేహితులకి మాత్రమే చూపిస్తాడు. ఇక మూడవ రూపాన్ని ఎవ్వరికీ చూపించడు. అదే మనిషి యొక్క అసలైన స్వరూపం. మన పని మనం చేసుకుంటున్నా కూడా విమర్శించేవాళ్ళు, ఏదో ఒకటి అనేవాళ్ళు అలా వాగుతూనే ఉంటారు. మిత్రమా, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆటలో ఉన్నప్పుడు గోల చేసేది చూసేవాళ్లే తప్ప ఆడేవాళ్లు కాదు. వద్దని విసిరేసిన విత్తనమే బలమైన వృక్షంలా ఎదిగినప్పుడు నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన వారిని తలుచుకుంటూ బాధపడకు. నీకు ఎదగడానికి వచ్చిన అవకాశాలను వదులుకోకు. నిన్న అంటే జ్ఞాపకం, నేడు అంటే వాస్తవం, రేపు అంటే స్వప్నం. ఇంతే మనిషి యొక్క జీవితం. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కంటే లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం ఎంతో మిన్న. నువ్వు ఉన్నా లేకున్నా కాలం ఆగదు. నువ్వు ఉన్నప్పుడు నీలో మంచిని బ్రతికించు. నీవు లేకపోయినా కాలం నిన్ను మరువని విధంగా జీవించు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వభావాన్నే చూపిస్తారు. ఎప్పటి వరకు మన నుండి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. ఈ నలుగురికి దూరంగా ఉండు. నీకు అబద్ధం చెప్పేవాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకోని వాళ్ళకి. మనిషి మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో మాత్రమే. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ తప్పు చేయరు. చుట్టూ చీకటి ఉన్నా భయం వెయ్యదు. దేనిపైన ఆశ ఉండదు. నాది అనే స్వార్థం ఉండనే ఉండదు. ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. అందుకే అంటారు, మనిషి మొట్టమొదటగా చూసే గుడి తల్లి గర్భమే అని. జీవితంలో కొన్ని పరిచయాలు ఆనందాన్ని మిగులుస్తాయి. కొన్ని పరిచయాలు జ్ఞాపకాలను మిగులుస్తాయి. కొన్ని పరిచయాలు ఎదురుచూపులను మిగులుస్తాయి. అరుదైన పరిచయాలు మాత్రమే మనతో కలిసి నడుస్తాయి. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పక దాటాలి. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయి అందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పుల్ని ఎంచుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నారని అర్థం. కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువుల లాంటివి. ఎక్కువయ్యే కొద్దీ బతుకు ప్రయాణం భారమై ముందుకు సాగనే సాగదు. మనకు విలువలేని చోటుకు నిలువెత్తు ధనం ఇస్తామన్నా వెళ్ళకూడదు. శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మీతో మాట్లాడడానికి సమయం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు అస్సలు నమ్మకండి. వారికి కావలసిన వారి జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వెంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలవు అంటే వారు నిన్ను ప్రేమిస్తున్నంత వరకు, లేదా మీపై విరక్తి చెందే వరకు అంతే. ఏ రాత రాసినా కాగితం తనలో దాచుకుంటుంది. కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని మనం దాచుకునేలా చేస్తాయి. జీవితంలో కూడా కొన్ని పరిచయాలు అంతే. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురుచూస్తారు. సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురుచూస్తారు. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. మిత్రమా, తస్మాత్ జాగ్రత్త.
మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.